నేను మీలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే ఫ్రీ రిజిస్ట్రేషన్ అవకాశం వినియోగించుకోవాలని సూచించిన మాగంటి గోపీనాథ్. బోడుప్పల్ బీఎంసీ డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ వినూత్న నిరసన, అధికారులు కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో గాంధీ జయంతి వేడుకలు, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. అనంతపురం జిల్లా పెనుకొండ పీఆర్ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు, సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పర్యటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 58, 59 జీవోల ద్వారా ఫ్రీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దీదీప్య, వేణుగోపాల్ యాదవ్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోధా రామచందర్ తదితరులు పాల్గొన్నారు. और एक तो यूज करते हैं ऐसा और आप दिल्ली बंद कर दो प्लीज इसे करने के होते ये सब फीचर है आज तक इंडिया में कोई नहीं है पहले तो क्या था ये जियो है आप लोग आजू बाजू करवा सबको बोला जैसा जियो निकल अपना इंफॉर्मेशन देंगे जियो को आप लोग तो आगे पीछे गवर्नमेंट थोड़ा गरीब लोग को मालूम कर रहे हैं जियो के बारे में आप पूरे समझा सब गरीब लोग को समझा के ये ऐसा मौका तो नहीं आता, ये मौका अपने को बहुत अच्छा है बोलते सब करके पूरों को सेल बना दे सकता है वो सेल से अपने को बैंक में लोन आते और गरीब शादियों को काम आता है डॉक्यूमेंट वैल्यू रहता है इससे तो वैल्यू नहीं है ज़्यादा नोट वो सब क्लियर कर देंगे उसके ये सबको पब्लिक में जाकर बोलो उसको ऐसा यहाँ प्रोग्राम कर रहे हैं जवाहर आपके बच्चों में जो गली गली नहीं घुसते तो उसको समझाएंगे लेकिन करके अच्छा मौका है एक्चुअल क्या है ऐसा मौका ये आखिरी मौका है ये गवर्नमेंट फिर ऐसा मौका नहीं आता इसको अपन पूरे लोग यूज करके हर एक को फायदा करेंगे ये क्या है हर एक और वर्कफोर्स लैंड सेंट्रल गवर्नमेंट लैंड एनवायरमेंट लैंड को 3 लैंड में जो भी है वो लोग गवर्नमेंट के लैंड బోడుప్పల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్న చర్యలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీఎంసీ డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ యూత్ వింగ్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్మశాన వాటికల కబ్జాల నుండి అనుమతిస్తున్న చెరువును రక్షించాలి 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 శ్మశాన వాటికలు కబ్జాల నుండి అనుమతిస్తున్న చెరువును రక్షించాలి రక్షించాలి అరికట్టాలి కార్పొరేషన్ పనులు ఉన్నాం. దీనిని మేము అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి సమక్షంలో వారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అధికారులకు కనబడతలేదా అక్కడ జరుగుతున్నటువంటి మరి అక్రమ కట్టడాలు, అదేవిధంగా కమిషనర్ గారికి కనబడతలేదా, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులకు కనబడతలేదా. కాబట్టి మేము కూడా కళ్ళు కనబడకుండా
ఈ నల్ల బట్టలు కట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు గాంధీ గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ దేశాన్ని స్వతంత్రం తేవటంలో కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ అనేక గ్రామ స్వరాజ్యం కావాలని కలలు కన్నాడు. అదేవిధంగా ప్రజలకు న్యాయం జరగాలని కలలు కన్నాడు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నివసించే ప్రయాణం చేసే రోజు కోసం ఆయన అనేక తపనలు పడ్డాడు. అట్లాంటి వారి జయంతి 151 జయంతి రోజున ఫెడరేషన్ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. దీని ద్వారా అధికారులకు కనువిప్పు కలగాలి. లేకపోతే మంత్రి గారే స్వయంగా ఏం చెప్తున్నారంటే మీరు అందరూ కూడా వసూలు చేసుకోండి, మీరు పంచుకోండి, తినండి అని చెప్పి మంత్రి గారు, రాష్ట్ర మంత్రి సాక్షాత్ మంత్రి గారు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం నిజంగా సిగ్గుచేటు. ఇవన్నీ కూడా మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఈరోజు గాంధీకి పూలమాలలు వేసి గాంధీ విగ్రహాల పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. కానీ మన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బోడుప్పల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు బోడుప్పల్ గాంధీ సంక్షేమ సంఘాల సమాఖ్య తరఫున గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మా ఫెడరేషన్ చైర్మన్ పెద్దలు రాములు గారి నేతృత్వంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూత్ వింగ్ ఆధ్వర్యంలో విచిత్రమైన పద్ధతిలో వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీకందరూ తెలుసు ఫెడరేషన్లో అడ్డగోలుగా అందరూ ఒకటై అన్ని పార్టీల కార్పొరేటర్లు ఒకటై ఈరోజు అక్రమ కట్టడాలు నివారించి మున్సిపల్ కార్పొరేషన్ను కాపాడుకోవాలి, దాన్ని అభివృద్ధి పరచాలన్న ఆలోచన లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారులు ప్రజాప్రతినిధులు వసూలు చేసుకొని కలెక్షన్ కింగ్ల వారి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫెడరేషన్ తరఫున ఈ నిరసన బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేతలు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ మాట్లాడుతూ నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని ఆయన దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. మహానుభావుడు మహాత్మా గాంధీ చూపించిన బాటలో యావత్ భారతదేశమే కాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా వారు చూపిన బాటలో పయనిస్తూ ఉంది. మరి ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ అహింసతో మరి శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చాడో దానినే స్ఫూర్తిగా తీసుకున్నటువంటి తెలంగాణ జాతిపితగా కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక రక్తపు బొట్టు చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. దానికి ప్రధాన మూలం మరి మహాత్మా గాంధీ చూపిన బాటే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ మరి అహింసా మార్గం ద్వారా మరి భారతదేశాన్ని ముందు నడిపించాడో, స్వతంత్ర ఉద్యమాన్ని ముందు నడిపించాడో, కేసీఆర్ కూడా అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి
తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా పయనించాలి. వారిచ్చిన స్ఫూర్తిని మనమంతా కూడా రానున్న తరల వారికి అందించే విధంగా ఈరోజు బ్రిటిష్ పాలన నుండి మన భారతీయులకి విముక్తి కలిగించిన మహానుభావుడు మన మహాత్మా గాంధీ గారు. ఆయన ప్రజలలో అహింస పద్ధతితోటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహనీయుభావుడు. ఈరోజు ఆయన జయంతి. అలాగే మరొక గొప్ప మహానుభావుడు మన మాజీ ప్రధాని స్వర్గీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే. ప్రతి ఒక్కరూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచిన ఘనత ఆయనది. ఈరోజు వారిద్దరి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు, ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారి శుభాకాంక్షలు. మన భారతదేశాన్ని, భారతీయులని ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి కలిగించిన మహనీయుడు మన బాపూజీ. మనం అందరము ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుచుకుంటాము మనం గాంధీజీ గారిని. అలాంటి ఈరోజు ఆయన 151వ జయంతి. అందరికీ శుభాకాంక్షలు. మరియు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు 2వ ప్రధానమంత్రిగా, మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనది కూడా ఈరోజు జయంతి కాబట్టి అందరూ జై జవాన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ సంజయ్ నగర్లో 20 లక్షల నిధులతో డ్రైనేజ్ పైప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ షరీఫ్, డివిజన్ ప్రెసిడెంట్ సంజీవ, వార్డు మెంబర్ రాము, ఇతర నాయకులు పాల్గొన్నారు. యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాకుత్పురా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సామా సుందర్ రెడ్డి, ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ సామా స్వప్న సుందర్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఐఎస్ సదన్ డివిజన్లో పెద్దలు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు 151 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సింగరేణి కాలనీ మెయిన్ రోడ్లో మహాత్మా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సింగరేణి కాలనీ పెద్దలందరూ అలాగే సరస్వతి నగర్ కాలనీ సభ్యులందరూ కూడా పాల్గొని, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా పేరు పేరున అందరూ ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు పొద్దున్నే గౌలీపురాలో కూడా మహాత్మా గాంధీ బర్త్డే 3 జాగాలలో జరిగింది. ఈరోజు అది కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఐఎస్ఎన్ డివిజన్లో ఇప్పుడే సింగరేణి కాలనీ మెయిన్ రోడ్లో బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. అందరు కాలనీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఐఎస్ఎన్ డివిజన్లలోనూ సింగరేణి కాలనీలో మనం ఇక్కడ కాలనీ వాసులతోని, అలాగే సింగరేణి కాలనీ వాసులు, అలాగే సరస్వతి నగర్ కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులతోని పెద్ద ఎత్తున మనం ఇక్కడ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. అందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే ఒక్కొక్క సంవత్సరం మనం పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ విగ్రహాన్ని కూడా ఈ జంక్షన్లో ఎక్కడో ఒక దగ్గర ప్రతిష్ట చేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఐఎస్ సదన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు నగరిగారి దేవదాస్ ఆధ్వర్యంలో సింగరేణి కాలనీ చౌరస్తాలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాకుత్పురా ఇన్ఛార్జ్ కీర్తి రాజేందర్, టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాసులు హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, కృష్ణవేణి, కిషన్, మన్యం, కరాటే సీను, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
పితామా మహాత్మా గాంధీ జన్మదినం ఈరోజు 150 సంవత్సరాలు. నేను కీర్తి 151 సంవత్సరంలో ప్రవేశిస్తుంది మహాత్మా గాంధీ గారిది. నేను యాకుత్పుర కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ కీర్తి రాజేందర్ రాజు. ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు జన్మదినంలో ఎంతో త్యాగాలు చేసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం కలిగింది. మహాత్మా గాంధీ గారి మార్గంలో ఎవరైతే అందరూ నడుస్తారో వాళ్ళకని విజయము తప్పక సాధిస్తుంది. మహాత్మా గాంధీ 151 జయంతి సందర్భంగా ఇలా దేశవ్యాప్తంగా ఈ యొక్క పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఈరోజు ఏఐసిసి ఆఫీస్ నుండి మొదలుకొని ఇక్కడ ఐఎస్ సదన్ వరకు కూడా ఈరోజు గాంధీ జయంతి వేడుకల్లో మనందరం పాల్గొన్నాం. మనందరికీ తెలుసు, గాంధీ గారు స్వాతంత్ర సమరయోధంలో ముందుండి నడిపించిన వ్యక్తి. ప్రపంచ దేశంలో అన్ని దేశాలు స్వాతంత్రం సిద్ధించుకున్నాక కూడా మన దేశం మాత్రం ఎలాంటి హింసకు మార్గం లేకుండా మరి అహింస అనే ఆయుధంతో మరి మనకు స్వాతంత్రం సిద్ధించింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు తుపాకీ గొట్టాల ద్వారా మారణ హోమం సృష్టించి బాంబుల వర్షం కురిపించి స్వాతంత్రం సిద్ధించుకుంటే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక చిన్న రక్తం బొట్టు చిందించకుండా కూడా ఇలా భారతదేశ స్వాతంత్రాన్ని మనం సిద్ధించుకున్నామంటే మహాత్మా గాంధీ గారి ఆలోచన, వారు నడిపించిన ఉద్యమమే మన అందరికీ తార్కాణమని చెప్పక తప్పదు. వారు ఎన్నో క్విట్ ఇండియా మూమెంట్ కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మనకు స్వాతంత్రం సిద్ధించారు. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా విచ్చేసిన కార్యకర్తలు మరియు మా యాకుత్పురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజేందర్ రాజు గారు మరియు టీపీసీ కార్యదర్శి కోట్ల సీనాన్న గారు మరియు మహిళా కార్యకర్తలు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రహీమత్ నగర్, శ్రీరామ్ నగర్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ మెహరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మామిల నగేష్, ఏక్తా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ చైర్మన్ సయ్యద్ హుస్సేన్, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ తలారి అనిల్, వైస్ చైర్మన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. जय महात्मा गांधी की, महात्मा गांधी की जोहार, महात्मा गांधी जोहार 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 महात्मा गांधी की। అనంతపురం జిల్లా పెనుకొండ పీఆర్ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న దాసన్న నుండి అనధికారికంగా ఉన్న 13,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ అల్లాబక్ష్ మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ దాసన్న 13,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారని తెలిపారు. అమలాపురం మండలం వియగ్రహారం గ్రామానికి చెందిన మోహన్ కుమార్ అనే వ్యక్తి, అతని స్నేహితుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇద్దరు సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద 2018-19 ఈ చుట్టుపక్కల గ్రామాలలో వలస బీసీ కాలనీ, వియగ్రహారము బీసీ కాలనీ ఈ ఏరియా మొత్తానికి దాదాపు ఇద్దరు కలిసి
8,14,000 రూపాయల విలువ చేసే వాటర్ను సప్లై చేశారు, డ్రింకింగ్ వాటర్ను. ఆ బిల్లు 2019లోనే అక్కడ కన్సర్న్డ్ ఏఈ గారు డిఈ గారు ఎంబుక్ రికార్డ్ చేసి ఆ ఎంబుక్ను ఈఈ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ పంపించడం జరిగింది, హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెనుగొండ. ఇందులో ఈ బిల్లు దాదాపు 1.5 year నుంచి పెండింగ్ ఉంది. అది దాంట్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ దాసన్న అనే వ్యక్తి ఈ కంప్లైనెంట్ మోహన్ కుమార్ దగ్గర నుంచి ఫస్ట్ 18,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అంటే 1,00,000కు 2,000 లెక్కన ఇతను బార్గెన్ చేసుకోగా 13,000కు రెడ్యూస్ చేశాడు. సో అది ఇవ్వడం ఇష్టం లేని మోహన్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ దినము ఏసీబీ అధికారులు వాళ్ళ పని ఈ దాసన్న అనే సీనియర్ అసిస్టెంట్ ఆఫీసులో పనిచేస్తున్న దాసన్న 13,000 రూపాయల లంచం డబ్బులు తీసుకుంటే రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నాము. సంబంధిత ఫైల్స్ రికార్డు స్వాధీనం. కర్ణాటక నుంచి పుట్టపర్తికి అక్రమంగా పోలీస్ కారులో తెస్తున్న మద్యాన్ని పట్టుకుని 4గురిని అదుపులోకి తీసుకున్న పుట్టపర్తి రూరల్ పోలీసులు. అనంతపురం జిల్లాలో మద్యం వ్యాపారులు అక్రమ మద్యం విక్రయం కోసం కొత్త అవతారం ఎత్తుతున్నారు. కర్ణాటకలో తక్కువ ధరకు కొని ఆంధ్రాలో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవడం కోసం మద్యం విక్రయదారులు కొత్త ఎత్తుగడలు వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. అక్రమ మద్యాన్ని ఆంధ్రాకు తరలించేందుకు మద్యం విక్రయదారులు స్విఫ్ట్ డిజైర్ వాహనంపై పోలీస్ నేమ్ బోర్డు తగిలించుకుని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నుంచి పుట్టపర్తి, కొత్త చెరువు మండలాలకు తరలిస్తూ పుట్టపర్తి రూరల్ పోలీసులకు అడ్డంగా పట్టుపడ్డారు. స్విఫ్ట్ డిజైర్ కారుతో పాటు 1774 హైవాట్ టీటా ప్యాకెట్లతో పాటు 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ మద్యాన్ని తరలించిన, అమ్మినా, అదేవిధంగా ఇసుకను సైతం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ దాదాపీర్ హెచ్చరించారు. తెల్లవారుజామున 3:30-4 మధ్య కాలంలో కర్ణాటక నుంచి మద్యం వస్తుందని సమాచారం రాగా మేము మా స్పెషల్ పార్టీ టీము అంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి ఒక షిఫ్ట్ ఉత్తర్వు మేరకు మేము రాత్రిపూట గస్తీ తిరుగుతున్నాము. గుళ్ళపైన, ఏటీఎం కార్డులపైన నిఘా పెట్టుకొని రాత్రి తెల్లవారుజామున 4 గంటలప్పుడు షిఫ్ట్ డిజైర్ పాటు 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపడం. దొంగతనాలు జరుగుతున్నా, గుళ్ళకు దొంగతనాలు జరుగుతున్నాయనే ఎస్పీ గారి మేరకు మేము ఈ పెట్రా ప్యాకెట్ కర్ణాటక మద్యం దొరికింది. ఆ దొరికిన దాన్ని తీసుకొని వచ్చి కోర్టులో పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. వీళ్ళ 4 కూడా లేపాక్షి మండలానికి చెందినవాడు. అంటే కార్యడు సంతోష్ అనేవాడు బాడుక్కు తీసుకొని వచ్చినాడు. పోలీస్ అని అందులో రాసింది. పోలీస్ అని వాడు బోర్డు వేసుకున్నాడు. అట్లా ఎవరు పట్టుకోరు అని చెప్పేసి పోలీస్ అని బోర్డు వేసుకున్నాడు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలోని గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను గుర్తించి ఎంపీడీఓ శంషాద్ బాను వారిని సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ చాగలమరిలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఈవో సుదర్శన్ ప్రసాద్, ఈవో పీఆర్డీ నాగేంద్ర పాల్గొన్నారు. ముఖ్యంగా జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను చూస్తుంటే గ్రామ స్వరాజ్యం వచ్చిందని అనుకోవాలి. మనం అందరం ఖచ్చితంగా ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్యనైనా అధిగమించేందుకు మన గ్రామ వాలంటీర్ ఆయనకు కేటాయించిన 50 ఇళ్లలో ఉన్న సమస్యలను 50 నిమిషాల్లో పరిష్కారం అవుతున్నాయి. 50 రోజులైనా తిరిగితే కానీ పరిష్కారము ఎటువంటి సమస్యనైనా మన వాలంటీర్ మన ఇంటి వద్దకు వచ్చి ఆ సమస్యను కేవలం 50 నిమిషాలు అంటే 1 గంట లోపలనే పరిష్కారం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ ద వాలంటీర్ వ్యవస్థ. ఇంకా వచ్చేసి యువ సార్ గారు చెప్పినట్టు మన రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ ఈ వర్షాల వల్ల కొన్ని చోట్ల పాత రోడ్లు చాలా పాడైపోయినాయి. అవి కూడా వర్షాలు తగ్గినాక మరీ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ నుండి వెళ్ళే మెయిన్ బజార్కి వెళ్ళే రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి
రేషన్ కార్డుల సమస్య తీవ్రంగా ఉన్నది. మనం ఇంతకుముందు మేము చూస్తున్నాము, మనం రాస్తూ కూడా ఉన్నాము. ప్రారంభించబోతున్నాము. గతంలో 2 గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 2 గ్రామాలే కాకుండా మరో 8 గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 8 గ్రామాలలో MMPSకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై ఈ సంవత్సరం కావడం, ఆగస్టు 15 నాటికే వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమై 1 year కావడం ఎన్నో మార్పులకు దారితీసింది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో అడుగున ఉన్న వారికి కూడా అందుతున్నాయి. ఈ ఘనత వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి చెందుతుంది. వాళ్ళ కేటాయించినటువంటి 50 కుటుంబాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వచ్చి సచివాలయంలో తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా పై అధికారులను ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది మేడం, ఎలా పరిష్కరించాలి, సొల్యూషన్ అండి, మీరు ఇంకెవరినైనా అడుగుతారా ఏంటి అని అడిగి మరి కొద్దిమంది వాలంటీర్లు చాలా ఉత్సాహంగా ప్రతి పని కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళ విజయానికి నిదర్శనం పెన్షన్ మొదలుపెట్టిన రోజే ఉదయం 11 గంటలకే సుమారుగా 90 నుంచి 95% కంప్లీట్ చేసేస్తున్నారు వాలంటీర్లు. గతంలో మనకు 7-8 రోజులు పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు హాఫ్ డేలో ఆ లబ్ధిదారునికి ఇంటి దగ్గరకు వెళ్ళి వీళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తూ వాలంటీర్లు వాళ్ళు ఒక విధమైన సంతోషం చెందుతున్నారు. ఆ అవ్వలు కానీ తాతలు కానీ పెన్షన్ తీసుకొని వీళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే వీళ్ళు కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మేము మామూలుగా మార్నింగ్ హాఫ్ డేలో పంపించండి అని చెప్తాము. అయినప్పటికీ వాళ్ళు తెల్లవారుజామునే 4:30-5కే స్టార్ట్ చేసేసి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వాళ్ళని నిద్ర లేపి మరి పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ఇవ్వడంలో వాళ్ళు కూడా చాలా ఆనంద అనుభూతిని పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కోట రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అటవీ హక్కు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత, ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ వెంకటరమణారెడ్డి, జేసీ డెవలప్మెంట్ హిమాంశు శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వన్నియ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం కుప్పంకు చెందిన మండల వైసీపీ కన్వీనర్ మురుగేష్ ను నియమించింది. ఈ నేపథ్యంలో కుప్పం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పదవి కుప్పంకు కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కుప్పం క్షత్రియ మహాసభ నాయకులు డాక్టర్ ఎం కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన క్షత్రియ నాయకులు మురుగేష్ స్వగృహం చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మురుగేష్ మాట్లాడుతూ వన్నింకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. మా జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో ఉన్నారు. అయినా కుప్పంలో ఒకవేళ ఈ క్షత్రియ వంశానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేస్తే కుప్పంలో కూడా అభివృద్ధికి కానీ కమ్యూనిటీ పరంగా కూడా బాగుందని మా మీద విశ్వాస పెట్టి ఎంపీ రెడ్డియప్ప గారు ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఎప్పుడు అలర్ట్ అయ్యిందో అప్పుడే ఎవరికీ చెప్పకుండా నా దగ్గర డీటెయిల్ కూడా అడిగినారు. మళ్ళా మా భరత్ గారు ఇన్ఛార్జి కూడా మా అన్నకే కావాలని పోరాడి మోపిదేవి వెంకటరమణ గారు కూడా మళ్ళా తప్పకుండా నేను కుప్పం న్యాయం చేస్తాను, మీకే ఈ పదవిలో కట్టుబెడతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా క్షత్రియ వంశాన్ని కానీ తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను న్యాయం చేస్తానని కూడా ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన దానికి ఒక స్టేట్ లెవెల్లో ఇంత గౌరవం ఇచ్చిన నాకు నా పార్టీ మా నాయకులు
మా క్షత్రియ వంశాల్లో కలిసిన వారు అందరికీ మా పార్టీ పరంగా కూడా నాకు కమ్యూనిటీ ఒక కన్ను, పార్టీ ఒక కన్ను, ఇద్దరిని కూడా నేను కలుసుకొని కుప్పం నియోజకవర్గంలో ఏ పరిస్థితికి పార్టీని తీసుకొని వెళ్ళాలనో నాకు ఉన్న బాధ్యత ప్రకారం ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తానని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా స్వర్గీయ చంద్రమౌళి సారు ఇంత స్థాయికి వన్నికుల క్షత్రియ కుప్పంలో ఒక గుర్తింపు రావడానికి కారణంగా 5 సంవత్సరం పాటుపడి ఇప్పుడు మాతో లేదు అయినా మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ భరత్ని మాకు ఇచ్చి పంపించినారు. మళ్ళీ భరత్ ఆధ్వర్యంలో కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి సక్రమంగా కూడా చేస్తున్నాడు. మేమంతా కూడా మన భరత్ ఇన్ఛార్జి బాటలోనే నడిచి ఆయన మాటకు కట్టుబడి పార్టీకి కమ్యూనిటీ కూడా న్యాయం చేస్తానని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే ఫ్రీ రిజిస్ట్రేషన్ అవకాశం వినియోగించుకోవాలని సూచించిన మాగంటి గోపీనాథ్. బోడుపల్ బీఎంసీ డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ వినూత్న నిరసన, అధికారులు కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో గాంధీ జయంతి వేడుకలు, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. అనంతపురం జిల్లా పెనుకొండ PRRWS కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు, సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.